హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. మొహబ్బత్ కా షర్బత్ అండి, రంజాన్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్. మన హైదరాబాదే కాకుండా బొంబాయి, ఢిల్లీలో కూడా చాలా ఫేమస్ ఇది ఎక్కువ శాతం అయితే చార్మినార్ దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. ఒక 2 మినిట్స్లో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వాచ్ చేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఐస్ క్యూబ్స్ అందులో యాడ్ చేసేసుకోవాలి. మిల్క్ ఒక రోజు ముందే వేడి చేసి చల్లార్చుకున్న పాలు అయితే చాలా బాగుంటాయండి. కొంచెం థిక్నెస్ వస్తుంది, మళ్ళీ మీగడ కూడా దానిపైకి మంచి థిక్గా వస్తుంది. అదైతే ఇంకా చాలా బాగుంటుంది రెసిపీకి. లేకపోతే అప్పటికప్పుడు వేడి చేసి ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలైనా సరే యూజ్ చేసుకోవచ్చు. 1/2 లీటర్ పాలు తీసుకున్నాను, అది అందులో యాడ్ చేసేసుకొని వాటర్ మిలన్ ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని అందులో యాడ్ చేసేసుకోవాలి. మీ అకార్డింగ్ ఎంతైనా తీసుకోవచ్చు. నేనైతే 1 పీస్ ఉంటుందిగా అంత తీసుకున్నాను. షుగరు 2-3 స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. మీ స్వీట్నెస్ ఎంత తింటారో మీరు చూసి వేసుకోండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత రూఅబ్జా 3-4 టేబుల్ స్పూన్ యాడ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిపేసుకోవాలి. అంతే అండి, చాలా ఈజీగా మొహబ్బత్ కా షర్బత్ రెడీ అయిపోయింది. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు 2 నిమిషాలలో ఈజీగా చేసి పెట్టండి. సర్వ్ చేసేటప్పుడు గ్లాస్లో 2-3 ఐస్ క్యూబ్స్ వేసేసి పైనుంచి షర్బత్ వేసేయండి. చల్లగా చాలా బాగుంటుంది. ఈ వేడి వెదర్లో ఎవరన్నా మీ ఇంటికి వచ్చినప్పుడు చల్లగా ఈ మొహబ్బత్ కా షర్బత్ చేసి పెట్టండి. మళ్ళీ షర్బత్ నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం వీడియో చూసే వాళ్ళు ఉంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇలాంటి ఈజీ రెసిపీస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.